అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాబు డైరీ మాఫియాకు పాబ్లో ఎస్కోబార్ ఎవరు అని మరి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద నిందలు మళ్ళీ వేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, పేర్ని నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో మెయిన్గా చూసుకుంటే కనుక మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే ధ్యాస మీద ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? పేర్ని నాని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? బియ్యం దొంగ, పంది కొక్కుల్లాగా పేదల బియ్యాన్ని తిన్న గజ దొంగ అని గుర్తొస్తుంది. తర్వాత ఏం గుర్తొస్తుంది? జగన్మోహన్ రెడ్డి కాపలా కుక్కను, నేను కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి కాపలాగా వస్తాను, కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర విశ్వాసంగా పడి ఉంటానని ఆయనే చెప్పాడు. ఆయనే కుక్క అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు నేను కుక్కని అని. మరి ఇది గుర్తొస్తుంది. మళ్ళీ ఇంకేం గుర్తొస్తుంది అంటే ఈ రోజున ఆయన చెప్పిన ప్రతి మాట నిజమే. పేర్ని నాని అంటే ఇవన్నీ ఇప్పుడు దాకా అడిగిన ప్రతి ఒక్కటి నిజమంటారా? నిజమే. మరి ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఆయన చెప్తున్నట్లే ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశాడో అది చెప్తున్నాడు. మరి ఇటు కూటమి ప్రభుత్వానికి వర్తిస్తాయా అంటే పొరపాటున ఎవరైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు అన్యమత ప్రచారానికి జీవో ఇచ్చారంటే నమ్ముతారండి? ఎవరైనా నమ్ముతారా? జెరూసలేం వెళ్ళటానికి ఇదిగో బస్సు యాత్ర, విమానయాత్ర అని చెప్పి టికెట్లు వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల దగ్గర మరి అన్యమత ప్రచారం ఎవరు చేశారు? మరి వీళ్లే కదా ఆ రోజున ఇదిగో అక్కడ ఆ యాత్ర ఉంది, ఇదిగో ఈ బైబుల్ చదవండి, ఈ వాక్యం చదవండి అని చెప్పి అవన్నీ కూడా టికెట్ల వెనకాల వచ్చింది. ఆర్టీసీ బస్ టికెట్ల వెనకాల కూడా వచ్చినట్లున్నాయి నాకు తెలిసి గుర్తు. అంటే ఆయన ఆర్టీసీ బస్సు వ్యవహారం మీద కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన కాదా అన్యమత ప్రచారం చేయలేదా అని చెప్పేసి ఆయన అంటున్నారు. అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అలాంటి కార్యక్రమాలు అసలు మనం ఎప్పుడైనా విన్నామా? ఎక్కడైనా వెలుగులో కూడా ఎప్పుడూ రాలేదు, అసలు ఎప్పుడూ లేదు. వీళ్ళు ఈ రోజున రెండు పడవల మీద కాళ్ళు పెడితే ఏమైద్ది? నట్టేట్లో మునిగిపోతారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా అదే పనిలో ఉన్నారు. ఎప్పుడో అప్పుడు ఆ నట్టేంట్లో మునిగిపోయే పరిస్థితిలో. మేడం, ఇప్పుడు పేర్ని నాని గారు చేసిన మరొక వ్యాఖ్య ఏంటంటే హెరిటేజ్కే చంద్రబాబు నాయుడు గారు టెండర్లు ఇచ్చారు. అంటే ఈ కల్తీనే వ్యవహారం మొత్తం కూటమి ప్రభుత్వం ఆధీనంలోనే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చేయించారు. మరి ముఖ్యంగా మరి ఎవరైతే హెరిటేజ్లో ఉంటారో ఆ సంస్థలకి, ఆ కంపెనీలకి టెండర్లు కూడా ఇచ్చారని చాలా ఇది కొత్త అంశంగా అయితే ఆయన తీసుకురావడం జరిగింది. దానికి ఏమంటారు? ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఏమంటాడు? ఎగ్గొట్టానికి రా వాడు ఏడుస్తున్నాడు, ఏడితే వాడు అడగడు కదా అని. అయితే స్కూల్కి వెళ్ళమని చెప్పామనుకో, ఏడుస్తున్నాడు అనుకో, ఇంకెందుకు లేవండి స్కూల్ గొడవ, ముందు ఆ ఏడు పాపించండి అనుకుంటాం. ఈ రోజున వీళ్ళు కొత్త విషయాన్ని తీసుకొస్తున్నారంటే పాత విషయాల్ని మరుగున పడిపోవటానికి, పాత విషయాల్ని మర్చిపోవటానికి, పాత విషయాల్ని క్వశ్చన్ చేయకుండా ఉండటానికి కొత్త విషయాలు, లేని విషయాలు, దొంగ మాటలు, అబద్ధాలు, ఇట్లాంటి ప్రాపకాండ చేస్తున్నాడు పేర్ని నాని. అసలు బియ్యం దొంగ ఏం చెప్తాడండి సమాధానం? బియ్యం ఏ విధంగా దొంగతనం జరిగినాయి అంటే పంది కుక్కలు తిన్నాయి అని చెప్తాడా? ఆడ మనిషిని ఇంట్లో భార్యను అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్నామంటే ఏం సమాధానం చెప్తాడు? నైట్కి నైటే వేసేయండి, పొద్దున్నే పరామర్శించండి, ఏంట్రా కుక్కల్లాగా అరుస్తారు కరవాలి కానీ అని చెప్పి అందెవరు? పేర్ని నాని కదా. మరి ఆడ మనిషిని అడ్డం పెట్టుకుని ఫోన్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారని చెప్పి లోకేష్ మీదగా తోసేయండి అని చెప్పి ఫోన్లో మరి దొరికిపోయాడు కదా అందరికీ ఫోన్ మాట్లాడుతూ. ఇట్లాంటి కార్యక్రమాలు చేసే నువ్వు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం నీ అవివేకం అనుకోవాలా? మీరు ఎలాంటి తప్పులు చేస్తారో ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి నిందలు వేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారు, అది శృతి మించితే ప్రజలు మిమ్మల్ని చొక్కా పట్టుకొని బయటికి ఈడుస్తారు, ప్రజలే మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో శిక్షిస్తారు, ప్రజా కోర్టులో తీర్పిస్తారు. మీరు అతి త్వరలో ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తినడానికి రెడీగా ఉండాలి వీళ్ళందరూ కూడా. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నెయ్యి టెండర్ల గురించి సిబిఐ సిట్ విచారణకి మీరు సిద్ధమా అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నారు. 2014 ఎందుకండి, 2004 నుంచి రమ్మనండి. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నప్పటి నుంచి రమ్మనండి, సిద్ధంగా ఉన్నాం. ఏది కావాలంటే అది. వాళ్ళు రెడీనా? ఫస్ట్ పేర్ని నాని గారు నేను అడుగుతున్నాను చెప్పమనండి. 2004 నుంచి ఆయన సిద్ధమా? సిద్ధం సభలు పెట్టుకుని సిద్ధం అంటాం కాదు, ఇట్లాంటి వాడికి సిద్ధమా లేదా చెప్పాలి. బియ్యం మీద బియ్యం దొంగ ఎవరు అంటే ఆయన సిద్ధమా? మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఏదైతే అడుగుతున్నాడో 2014 అని కాదు, 2004 నుంచి మేము సిద్ధం అంటున్నాం. రమ్మనండి, ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు పెట్టమనండి నిజాలు. ఎవరు దొంగ ఎవరు దొరో ఇప్పటికిప్పుడే బట్టబయలైపోయింది.
ఈ రోజున ఎందుకు మీకు 11 వచ్చినాయి? ఎందుకు 11 మంది అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు? ఈ మాటలే వెళ్ళి అక్కడ అడగొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీదంతా దొంగల ముఠ, మీరు దొంగలు కాబట్టి మీరు మాట్లాడలేకపోతున్నారు. 2004 నుంచి సిద్ధం అండి. ఏం చెప్తాడు చెప్పమన్నాడు సమాధానం. పాబ్లో ఎస్కోబార్ ఎవరు అని చెప్పేసి ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించిన వ్యక్తితో పోల్చడం జరుగుతుంది. మరి దానికి ఏమంటారు మీరు? ఈ రోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం వెనక ఈ పాబ్లో ఎస్కోబార్ ఎవరు? వీళ్ళ మధ్య మాఫియా వెనక పాబ్లో ఎస్కోబార్ ఎవరు? వీళ్ళు చేస్తున్న కల్తీ నెయ్యి వెనక పాబ్లో ఎస్కోబార్ ఎవరు? వీళ్ళు 2019 నుంచి 24 వరకు ఈ స్కీముల పేరుతో చేసిన స్కాముల్లో ఉన్న పాబ్లో ఎస్కోబార్ ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాబ్లో ఎస్కోబార్ ప్రియ శిష్యుడా? మరి ఎంతమంది పాబ్లో ఎస్కోబార్లు ఉన్నారు వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో? దానికి సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పేరుని నాని వీళ్ళు చెప్పగలరా? ధైర్యం ఉందా? ఒప్పుకుంటారా? కనిపిస్తుంది కదా ఎదురుగా అందరికి కళ్ళకు కట్టినట్లుగా ఎవరి పాబ్లో ఎస్కోబార్ అంటే. మొన్న ఎల్మంచ్ చూసాము, ఏమైంది ఎల్మంచ్ గురించి? మరి అతను కాల్చి చంపితే వాళ్ళందరూ ఏ విధంగా వచ్చి విజృంభించేసి మెక్సికో నగరాన్ని తగలబెట్టేశారు. మరి ఇప్పుడు ఈ పాబ్లో ఎస్కోబార్ ఎక్కడ బయటపడతాడని చెప్పి వీళ్ళు ఎస్కేప్ అయ్యే మాటలు మాట్లాడటానికి ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు తిరగబడి తంతారు. ఇది మాత్రం గ్యారంటీ. నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కల్తీనే వ్యవహారం గురించి హిందువులంతా ఎందుకు ఏకం కావట్లేదు అని చెప్పేసి ఆగ్రహణ వ్యక్తం చేశారు. కేవలం అంటే ఎక్కడ హిందువులు మేల్కొంటారో ఎక్కడ నిజం బయటపడుతుందో అని దాన్ని కప్పిపుచ్చడానికి మాత్రమే వెంటనే మళ్ళీ ఇలా ప్రెస్ మీట్ పెట్టారంటారా? ఖచ్చితంగా. ఈ రోజున నిన్న ఏదైతే మీరు అంటున్నట్లుగా అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరికి ప్యాంట్లు తడిచిపోతాయి అంటారు చూడండి డైలాగు, అదే జరిగింది వైఎస్ఆర్సీ పార్టీలో. భయం వాళ్ళకు ఒక వెన్నులో వణుకు మొదలైంది. భయం అంటే ఏంటో నిన్న క్లియర్గా వాళ్ళకి అర్థమైంది. చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వాళ్ళకి క్లియర్గా అలా పిక్చర్ కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏ విధంగా మాట్లాడాలో తెలియక ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారంతో ఇలాంటి అర్థం పర్థం లేని ప్రెస్ మీట్ పెట్టిన పేరుని నాని. ఖచ్చితంగా అదే. నిన్న ఏదైతే అసెంబ్లీలో మనం అవన్నీ విన్న తర్వాత నిజంగా ఈ రోజున హిందువులందరం ఇప్పుడు గత ఎన్ని రోజులుగా మనం చెప్పుకుంటున్నాం, హిందువులు ఎందుకు బయటకు రావట్లేదు, హిందువులు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, జరిగింది తప్పు. ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టండి. ఈ రోజున ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి శిక్షించాల్సిన బాధ్యత, దాని పట్ల వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం కూడా మాట్లాడకపోతే ఎవరు శిక్షిస్తారు? ఎవరు మాట్లాడాలి? ఎవరి ద్వారా ఇది వెలుగులోకి వస్తుంది? ఎవరు దీని మీద మెయిన్ మనమే ఉన్నామని ముందుకు నడిపిస్తారు ఈ విషయాన్ని? మరి అందుకని చెప్పి వాళ్ళు కలుగ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు మాట్లాడవు, మీరు మాట్లాడండి సరే. ఎవరైతే ఈ రోజున హిందువులం అని చెప్పుకుంటూ జై శ్రీరామ్ అంటూ, జై బజరంగ బలి అంటూ, అన్ని రకాలుగా అన్ని దేవతల్ని పూజిస్తూ ప్రతి ఒక్క దాంట్లో మేము ఉన్నా అని చెప్పి ముందుకు వస్తారో మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? ప్రతి ఒక్కరూ బయటకు రావాలి, ఒక ఉద్యమాన్ని చేయాలి, వీళ్ళ చొక్కా పట్టుకొని బయటికి ఈడవాలి. వస్తే గనక ఈ సమస్య పరిష్కారం అవుద్ది అంటారా? ఖచ్చితంగా దొంగలు రావాలి బయటికి. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఏ జీవో తెచ్చాడండి? 2 కొండలే, 7 కొండల వాడికి 7 కొండలు లేవని చెప్పి చెప్పాడు. వెంటనే హిందువుల మతాలన్నీ బయటకు వచ్చేసి గందరగోళం సృష్టిస్తే ఆయన వెన్నులో వణుకు పుట్టి అమ్మో 7 కొండలు ఆయనకే అని చెప్పేసి మళ్ళీ జీవో రద్దు చేసి కొత్త జీవో పాస్ చేశాడు. మరి ఎందుకు అవ్వదు? ఏదైనా జరిగి తీరుతుంది. అది శుభ సంకల్పం, అది లోక కళ్యాణం కోసం, భగవంతుని పట్ల, భక్తి పట్ల, మనకంటూ ఉన్న ఒక నమ్మకం పట్ల మనం చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? ఏమీ లేని పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎంత రాద్ధాంతం చేశాడండి? ఎన్ని విధాలుగా గొడవలు చేశాడు, ఎన్ని విధాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మేము బైబిల్ పక్కన పడేస్తే ఊచకోతకు వస్తామన్నాం. ఊచకోత కొయ్యాల్సిన అవసరం లేదు. ఇక్కడ హిందువులు మీరు ఉన్నదాన్ని ఉన్నట్లు అడగండి, ఉన్నదాన్ని ఉన్నట్లు ప్రశ్నించండి, ఉన్నదాన్ని ఉన్నట్లు అక్కడ నిరూపించమని కోరండి. అంతే, శాంతియుతంగా. ఎక్కడ శిక్ష పడాలో అక్కడ శిక్ష పడి తీరుద్ది. చెయ్యాలి. ఏది చేయకుండా నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటే కుదరదు కదా. ప్రశ్నించాలి. ఈ రోజున అందరి హక్కు. ఇప్పుడు మనకి వాక్ స్వాతంత్రం ఉంది, మరి అడగాలి. మన రాజ్యాంగం మనకేమిచ్చింది? తప్పు చేసి నిలది చక్కా పట్టుకొని బయటకు లాక్కరా అని చెప్తున్నారు కదా, మరి అదే చేయాలి కదా. అది కూడా చేయకపోతే మరి రాజకీయ నాయకులకు సంబంధం లేదు, వాళ్ళు కలగ చేసుకుంటున్నారు, అది రాజకీయమే, మాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదు కదా. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మరి అంత చరిత్ర కలిగి, అంత గొప్ప పేరు ప్రతిష్టలుండి, ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులుండి ఇంత భయంకరమైన అపచారం జరిగింది.
మరి చూసాక పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తను ఒక దీక్ష తీసుకొని ఆ ప్రక్షాళన కోసం ఎన్ని రకాలుగా ఆయన పాపం ఉపవాసం ఉండి దీక్ష దాన్ని కూడా రాజకీయంగా చేశారు. ఆయన సనాతని అని చెప్పేసి నీచంగా మాట్లాడారు. ఇట్లాంటి నీచులు ఇక్కడ ఎప్పుడు కూడా ఒక మతం గురించి వాళ్ళ యొక్క ఏదైతే ఆ మతాలకు సంబంధించిన దీక్షల గురించి ఆ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు అని అంటున్నామో దాన్ని ఒక యాక్ట్ తీసుకురావాలి. ఒక చట్టం చేసినప్పుడు ఖచ్చితంగా అది మాట్లాడితే శిక్ష పడిద్ది అంటే నోరు మూసుకొని ఉంటారు ఎవరైనా. కాబట్టి వాళ్ళ నోర్లు మూయించాలి అంటే కొన్ని కఠినమైన ఆ చర్యలు అనేవి, అదేవిధంగా అట్లాంటి రూల్స్ అనేవి వస్తేనే ఇలాంటి వ్యక్తులకి బుద్ధి వస్తుంది. ఈ రోజున పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఈ మాటలన్నీ మాట్లాడాడో దాని వెనక ఏ పాబ్లో ఎస్కోబార్ ఉన్నాడో మరి పేరుని నాని చెప్తే అందరూ వింటారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.